ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీ స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మా అందరితో మాట్లాడమని అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి ఈ పత్రికలో ప్రార్థన గురించి చెప్తా ఉన్నారు. ప్రార్థన ఏ విధంగా చేయాలి, ప్రార్థనలో ఏ విధంగా ఉండాలి అనేది మాటను మనం చూస్తూ ఉన్నాం. మనము ప్రార్థనలో ఏం కలిగి ఉండాలి అంటే పట్టుదల కలిగి ఉండాలి. మనము ప్రార్థన యందు ఎలా ఉండాలి అంటే పట్టుదల కలిగిన వారిగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో పట్టుదల కలిగి ఉంటాం. ఈ లోకానుసారంగా అనేక విషయాల్లో మనము పట్టుదల చూపిస్తూ ఉంటాం, పట్టుదలను ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రార్థన విషయంలో చాలాసార్లు నిర్లక్ష్యం చేసినటువంటి అనుభవాలు మనకు తెలుసు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. ఎందుకంటే ప్రార్థన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటము. కాబట్టి ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మనం చేయవలసినటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటుంది, అసాధ్యమైనటువంటి కార్యాలను చేస్తుంది. కాబట్టి ప్రార్థన యందు ఏమి కలిగి ఉండాలి అంటే పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలను మనం చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, మన ప్రార్థన జీవితంలో మనము చేస్తున్నటువంటి ప్రార్థన పట్ల మనము ఎలాంటి పట్టుదలను కలిగి ప్రార్థిస్తూ ఉన్నామో ఒక్కసారి ఈ వాక్యమును బట్టి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. ప్రార్థన చేసేటప్పుడు మనము పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి ప్రార్థన మనం చేయాలంటే మన ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనగా గొప్ప కార్యములను చేసేటువంటిది. ప్రార్థన అనగా దేవునితో సహవాసము. కాబట్టి ఈ పవిత్రమైన, ఈ ప్రాముఖ్యమైన, ఈ ప్రత్యేకమైన అంశంలో మనం ఏమి కలిగి ఉండాలి అంటే పట్టుదల కలిగి ఉండాలి. ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలని చేస్తూ ఉంటాడు. మరి ఎప్పుడు మనం పట్టుదల కలిగి ఉండగలము అంటే మనకి ప్రార్థన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, దేవుని మాట మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనకి పట్టుదల వస్తుంది. దేవుని యందు విశ్వాసము లేకుండా, దేవుని యందు నమ్మకము లేకుండా మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో మనకి పట్టుదల ఉండదు. మనం ప్రార్థించే ప్రార్థనలో పట్టుదల రావాలి అంటే, పట్టుదల కలిగి మనం ప్రార్థించాలంటే దేవుని మాట యందు నమ్మిక ఉంచాలి, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి అలాంటి విశ్వాసము కలిగి ప్రార్థించినప్పుడు మనము పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన గొప్ప కార్యాలని చేస్తుంది. ఈరోజు నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు ప్రతిఫలము రావాలి అంటే మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన జీవితాన్ని పట్టుదల కలిగిన ప్రార్థన జీవితంగా మార్చునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన ద్వారా మాతో మాట్లాడో, నీకు పట్టుదల కలిగి ప్రార్థించే వ్యక్తులుగా మేము ఉండటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.